హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 మీరు ఎగ్జామ్ రాసి ఎదురు చూస్తూ ఉంటారు కీ కోసం, రెస్పాన్స్ షీట్ అండ్ రిజల్ట్ కోసం. సో ఇవన్నీ మీకు జూన్ ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత అయితే అసలైన కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ప్రాసెస్లో ప్రతి అప్డేట్ మీకు ఈజీగా అర్థం కావాలన్నా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మీరు కౌన్సిలింగ్కు వెయిట్ చేసేవారైతే. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ స్టూడెంట్స్కి ఇప్పటికే చాలా కొత్త కాలేజెస్ వచ్చాయి. కొత్త కాలేజెస్లో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారు. అండ్ ఇంకా ఒక 10 కొత్త కాలేజెస్ 8+2 8 గవర్నమెంట్ 2 ప్రైవేట్ రాబోతున్నట్టు సమాచారం. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా అనుమతులు వచ్చినట్లు అండ్ ఈ నెలలో చివరిలో వీటికి డైరెక్ట్ వచ్చి వీటిలో వాళ్ళు పరిశీలించి వీటికి అనుమతులు అయితే ఇచ్చేస్తారు. అది ములుగు అండ్ గద్వాల్, నారాయణపేట్, నర్సంపేట్, మెదక్ అండ్ భువనగిరి అండ్ కుత్బుల్లాపూర్ అండ్ మహేశ్వరం. సో ఈ గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఈ ప్లేసెస్లో ఉంటాయి. సో ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ అయితే జూన్ సెకండ్ వీక్లో ప్రారంభం కాబోతున్నట్లు అధికారులు అయితే చెప్పారు. అండ్ అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ నోటిఫికేషన్ వచ్చే టైంకే 10 ఇయర్స్ అవుతాయి. కాబట్టి నాన్ లోకల్ పాత కాలేజెస్లో కూడా ఉండే అవకాశం అయితే లేదని వారు అంటున్నారు. కానీ గవర్నమెంట్ దీని మీద ఇంకెలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అప్పట్లో గవర్నమెంట్ కొత్త కాలేజెస్లో తీసేసి పాత కాలేజీలో వచ్చే సంవత్సరం తొలగిస్తామని చెప్పడం జరిగింది. సో దాని మీద అయితే నిర్ణయం మనకు నోటిఫికేషన్లోనే వచ్చేస్తుంది జూన్ సెకండ్ వీక్లో. సో అది ఎలా ఉంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ తీసేస్తే తెలంగాణ స్టూడెంట్స్కి ఈసారి చాలా సీట్లు పెరగబోతున్నాయని చెప్పొచ్చు. ఏపీలో కూడా కొన్ని కొత్త కాలేజెస్ వస్తున్నాయి. సో మొత్తానికైతే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే జూన్ సెకండ్ వీక్ కౌన్సిలింగ్ అండ్ త్వరలో మీకైతే కీ వస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ అయితే వస్తుంది. ప్రతి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.